ఫస్ట్ మనం హాలీవుడ్ అప్డేట్స్ అయితే చూద్దాం. కెప్టెన్ అమెరికా ది బ్రేవ్ న్యూ వరల్డ్ టీజర్ అయితే వచ్చేసింది. ఈ టీజర్ అయితే నాకు పర్వాలేదు అనిపించింది. లాస్ట్లో వచ్చే రెడ్ హిల్ సీన్ కూడా కొద్దిగా యావరేజ్గానే ఉంది, అంటే క్వాలిటీ పరంగా డౌన్లో ఉంది. నెక్స్ట్ వన్ ది ప్లాట్ఫామ్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. దీనికి ఇప్పుడు సీక్వెల్ అయితే రాబోతుంది. రీసెంట్గానే అనౌన్స్మెంట్ అయితే చేశారు. మనకి పార్ట్ వన్ స్టోరీ ఒక లైన్లో చెప్పాలంటే, ఒక బిల్డింగ్ ఉంటుంది, దాంట్లో ఒక్కొక్క ఫ్లోర్లో పీపుల్స్ ఉంటారనమాట. ఫుడ్ అనేది పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ దాకా ఆగుతూ వస్తుంది అనమాట. ఆ ఫుడ్ అనేది కొంతమందికి చిక్కుతుంది, కొంతమందికి చిక్కదనమాట. వాళ్ళు ఎంత క్రూయల్గా వెళ్తారంటే మనుషుల్ని కొరుక్కొని తినేస్తారనమాట. క్రూయల్ అంటే గుర్తొచ్చింది, కొన్ని హారర్ మూవీస్ అనేవి చాలా క్రూయల్గా ఉంటాయి అనమాట. వాటిలో ది బెస్ట్ హారర్ మూవీస్ అనేవి రేపు నేను సజెస్ట్ చేయబోతున్నాను. రేపు ఈవినింగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను వీడియో. మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన అప్డేట్స్కి అయితే వచ్చేద్దాం. ఆవేశం మూవీ. ఈ మూవీ ఫస్ట్ మనకి మలయాళంలో అయితే వచ్చింది, తర్వాత తమిళ్ డబ్ చేశారు, తర్వాత హిందీ డబ్ కూడా చేశారు. మన తెలుగు అయితే మర్చిపోండి, తెలుగు అయితే రాదు. మ్యాటర్ ఏంటంటే హిందీలో డబ్ అయింది. ఈ మూవీని ఇప్పుడు మళ్ళీ రీమేక్ చేయబోతున్నారు హిందీలో. నెక్స్ట్ వన్ మహారాజా. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో ప్రస్తుతం పాన్ ఇండియన్ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అయితే అవుతుంది. మూవీని ఇంకా ఎవరు చూడకుండా ఉంటే వెళ్ళి ఖచ్చితంగా చూడండి. నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. నెక్స్ట్ వన్ డబుల్ స్మార్ట్ మూవీ నుంచి మనకి సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. సాంగ్ నేమ్ వచ్చి మార్ముంతా చోర్చంతా. ఈ సాంగ్ జూలై 16th అయితే రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ వన్ టాక్సిక్. ఈ మూవీకి సంబంధించి యష్ గారు అయితే ఫ్రెష్ లుక్లో అయితే కనిపించబోతున్నారు. రీసెంట్గా దాని లుక్ సంబంధించి కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. నెక్స్ట్ వన్ ఇండియన్ 3. ఈ మూవీ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి అయితే రిలీజ్ చేయబోతున్నారు అని ప్రొడ్యూసర్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఈ భారతీయుడు 2 మూవీ అనవసరంగా తీశారని అనిపించింది. ఎందుకంటే మనకి మూవీ మొత్తం చాలా వరకు డ్రాగ్ చేశారనమాట. 3 hours అయితే అసలు అవసరం లేదు. చాలా సీన్స్ అయితే లేపేయచ్చు ఎడిటింగ్లో. ఇక చూడాలి పార్ట్ 3 అన్న మనకి శంకర్ గారి రేంజ్లో ఉంటుందో లేదో. నెక్స్ట్ వన్ వార్ 2. మనకు వార్ 2 మూవీలో అనిల్ కపూర్ గారు అయితే ఒక మెయిన్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. అంటే ఇతను వైఆర్ఎఫ్ యూనివర్స్లో మెయిన్ హెడ్గా అయితే కనిపిస్తున్నారు, అంటే ప్రతి మూవీలో కనిపిస్తాడు అనమాట. నెక్స్ట్ వన్ పొలిమేరా పార్ట్ 3. ఈ మూవీ సంబంధించి షూట్ అయితే బిగిన్ చేశారు. మనకి పార్ట్ 1 పార్ట్ 2 ఏ రేంజ్లో ఉంటాయి మనందరికీ తెలుసు. ఇంకా పార్ట్ 3 విషయానికి వస్తే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే మనకి పార్ట్ 2లో అతన్ని చంపినట్టు చూపించారు. చూడాలి అదొకటి ఎలా చూపిస్తారు అనేది. నెక్స్ట్ వన్ మన వెంకటేష్ గారు అండ్ అనిల్ రాఘపూర్ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది. మనకి మెయిన్ పోర్షన్ అనేది షూట్ చేస్తున్నారు అనమాట ప్రజెంట్. ఈ మూవీ అయితే మనకి సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అంటే మనకి సంక్రాంతికి రిలీజ్ అయిపోద్దులే అండి. నెక్స్ట్ వన్ ఖైదీ పార్ట్ 2. మనకి కార్తిక్ గారు అనేది సర్దార్ పార్ట్ 2లో అయితే ప్రస్తుతం జాయిన్ అయి ఉన్నారు. మన లోకేష్ కనకరాజు అయితే కూలీ షూటింగ్లో అయితే బిజీగా ఉన్నారు. ఇంకా ఈ కూలీ షూటింగ్ అయిపోయిన వెంటనే మనకి ఖైదీ 2 అనేది స్టార్ట్ చేస్తారంట. నెక్స్ట్ వన్ దేవరా మూవీ నుంచి మనకి సాంగ్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. ఆ సాంగ్ అనేది మనకి నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవబోతుంది. మనకి ఇంకా మూవీ షూటింగ్ అనేది 2 సాంగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా ఒక చిన్నపాటి పోర్షన్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇది అయిపోయిన వెంటనే ఇంకా ప్యాకప్ అయితే చెప్పేస్తారు. లాస్ట్ వన్ మన స్పిరిట్ మూవీలో డాన్లీ గారు ఉన్నారా లేదా అనేది చాలా మందికి డౌట్ అనమాట. నేనైతే క్లారిఫై చేస్తాను. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి ట్విట్టర్లో అనమాట. ట్విట్టర్లో ఒక అతనైతే ట్వీట్ అయితే వేశాడు, మన ప్రభాస్ గారి మూవీలో ఇతనైతే తీసుకోరండి అని. తర్వాత ఇదంతా బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా మన ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? డాన్లీ గారి ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్లో కింద కామెంట్ చేశారు స్పిరిట్ 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 అని. ఇది ఏ రేంజ్లో వైరల్ అయిందంటే కొరియన్ మీడియాలో కూడా దీనికి సంబంధించి న్యూస్ అనేది వేశారు. ఇదంతా ఫేక్ న్యూస్. మనకి డాన్లీ గారు అయితే స్పిరిట్ మూవీలో అయితే లేరు. మీరేమనుకుంటున్నారు? స్పిరిట్ మూవీలోకి డాన్లీ గారు తీసుకొస్తారంటారా? కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఈవినింగ్ నేను హారర్ మూవీ సజెషన్స్ అయితే అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి.